నెల్లూరులో ఎప్పటికీ తీరని సమస్య ట్రాఫిక్ సమస్య. ఈ నేపథ్యంలో నెల్లూరు నగరంలో పలు ప్రాంతాల్లో ప్రజలు ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో నెల్లూరు రూరల్లో ఉన్న పొదలకూరు రోడ్లో కూడా ట్రాఫిక్ సమస్య నిత్యం ప్రజలను వేధిస్తుండేది. డీకే కళాశాల, పోలీస్ కార్యాలయం, బారా షహీద్ దర్గా, కలెక్టర్ బంగ్లా, ఎస్పీ బంగ్లా వంటి ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలు, అధికారిక నివాసాలు ఉన్న ప్రాంతం కావడంతో నిత్యం రద్దీగా ఉంటూ ప్రజలు ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడుతుండేవారు. నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పూనుకుని ఈ సమస్యలకు చెక్ పెట్టారు. నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయం కూడలి నుండి డైకస్ రోడ్డు వరకు రోడ్డు సుందరీకరణ, సెంటర్ లైటింగ్, సెంటర్ డివైడర్లు ఏర్పాటు చేసి రోడ్డును సుందరంగా తయారు చేశారు. 11 కోట్ల వ్యయంతో అతి తక్కువ వ్యవధిలో పనులు పూర్తి చేశారు. టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహించి పనులు సకాలంలో పూర్తయ్యేలా కార్యాచరణ చేపట్టారు. సర్వాంగ సుందరంగా తయారైన రోడ్డు ప్రారంభోత్సవానికి తయారైంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సోమవారం రోడ్డును ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను గిరిధర్ రెడ్డి పరిశీలించారు. అర్కా కంటి ఆసుపత్రి నెల్లూరు పరిసర ప్రాంతాలలో 1,00,000కు పైగా కంటి ఆపరేషన్లు చేసిన అనుభవం గల డాక్టర్ గోపాలకృష్ణ గారి నిర్వహణ సారథ్యంలో అర్కా ఐ హాస్పిటల్ నందు శుక్లములకు చికిత్స, కంటి అద్దముల నుండి విముక్తి పొందడానికి లాసిక్ లేజర్ చికిత్స, రెటీనా సమస్యలకు లేజర్ మరియు శస్త్రచికిత్సలు, చిన్నపిల్లల్లో వచ్చే కంటి సమస్యలకు చికిత్స మరియు అన్ని కంటి సమస్యలకు చికిత్సను అందించు కంటి ఆసుపత్రి అర్కా కంటి ఆసుపత్రి. డాక్టర్ ఓ గోపాలకృష్ణ, ఎంఎస్, FACS, USC, 3 హళ్ల కాంప్లెక్స్ వీధి, రైల్వే ట్రాక్ రోడ్, పొగతోట, నెల్లూరు.